అయితే వచ్చి అయితే డబల్ కా మీఠా ఇంట్లో అయితే చేస్తున్నాం. ఎలా వస్తుందో మీరైతే చూడండి. డబల్ కా మీఠా తయారీకి ముందుగా కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఫుడ్ కలర్, కిస్మిస్, బాదం, పాలు, షుగర్. ముందుగా అయితే గిన్నె పెట్టుకొని పాలైతే వేడి చేసుకోవాలి. వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా అయితే వేడయ్యాయి, దించి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ అయితే ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. బ్రెడ్ అయితే ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని నెయ్యి పోసుకోవాలి. నెయ్యి పోసుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ని. బ్రెడ్ అయితే డీప్ ఫ్రై అయింది. తీసి అయితే ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకో గిన్నె అయితే పెట్టుకొని షుగర్ సిరప్ అయితే తయారు చేసుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని కొంచెం కలిపి బాగా మసలనియాలి. షుగర్ సిరప్లో అయితే ఇలాచీలు వేసుకోవాలి టేస్ట్ కోసం. షుగర్ సిరప్ అయితే రెడీ అయ్యింది. ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఆరెంజ్ కలర్ అయితే నా దగ్గర ఉండే వేసుకున్నా. బ్రెడ్ అయితే పీసెస్ అయితే అందులో పెట్టుకోవాలి. షుగర్ సిరప్లో పెట్టుకొని పాలు పోసేసుకోవాలి.
పాలు పోసినాక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి కిస్మిస్ బాదంతో డెకరేషన్ చేసి తినేయడమే, అంతే. మరిన్ని మన ఫుడ్ వీడియోల గురించి అయితే జోగు మధు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జోగు మధు యూట్యూబ్ ఛానల్. సూపర్గా ఉంది, ఫస్ట్ టైం ట్రై చేసిన. సూపర్ అంటే సూపర్ ఉంది. మరిన్ని మన ఫుడ్ వీడియోస్ గురించి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్.